రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇక కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత ఫైనల్గా వరంగల్ ఎంపీ అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. దాంతోపాటుగా ఇవాళ చెవెలలో బహిరంగ సభ కూడా కేసీఆర్ గారు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో ఢిల్లీలో తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం, బీఆర్ఎస్ అనే మాట ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లే అవకాశం ఉంది? ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? రాజేష్ గారు, ముందుగా మీకు నమస్తే. కృషాంక్ అన్న నమస్తే. జంగయ్య అన్న నమస్తే. ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. రాజేష్ గారు, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నిన్న ప్రకటించిన నాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసింది, మాదిగలను ఎట్లా మోసం చేసింది, ఎట్లా ఒక్క సీట్ కూడా ఇయ్యలేదు అని మాట్లాడుతున్నారు. అండ్ మీరు బీఆర్ఎస్ అభ్యర్థులను ఒకసారి చూస్తే, హైదరాబాద్ వదిలేస్తే మిగతా మొత్తం 50% పైగా బీసీలకు ఇచ్చిండ్రు. హైదరాబాద్ కూడా బీసీనే కదా, శ్రీనివాస్ యాదవ్. కరెక్ట్. ఎస్సీ రిజర్వ్ స్థానాలను వదిలేస్తే మిగిలిన 16లో ఆ 12లో రిజర్వ్ స్థానాలు వదిలేస్తే 12 ఉంటాయి. 17లో 12లో 6 బీసీలకు ఇచ్చారు. అవును, సగం. ఇది 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 సామాజిక న్యాయం అంటే, ఇది సామాజిక న్యాయ ఛాంపియన్ అంటే. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, బాబా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఈ నెలలో రాజేష్ గారు, ఏప్రిల్ నెల విశిష్టత ఏంటంటే, ఏప్రిల్ 5 జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 11 ఫూలే జయంతి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ముగ్గురు మహనీయులు, సమాజాన్ని మార్చిన మహనీయులు పుట్టిన ఏప్రిల్ నెల ఇది. ఏప్రిల్ నెలలోనే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఏప్రిల్ నెలలోనే ఇప్పుడు ఒక ఫైటింగ్ జరుగుతా ఉంది. సామాజిక న్యాయానికి కట్టుబడిన బీఆర్ఎస్ పార్టీగా అక్కడ మిత్రులు, ప్యానెల్లో ఉండే మిత్రులు కూడా, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. సామాజిక న్యాయానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కట్టుబడి ఉంది అనేది సమాజం కూడా అప్రిషియేట్ చేస్తారు. అయితే ఈరోజు చేవెళ్లలో సభ, సాయంత్రం సభ 5 గంటలకు సభ, కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మేము ఇప్పుడు ప్రస్తుతం తాండూరులో ఉన్నాము. 1,50,000 మందికి తగ్గకుండా ఈరోజు సభ జరగబోతోంది రాజేష్ గారు. తాండూరు నుంచి దాదాపు 20-25 వేల మంది నాయకులు, కార్యకర్తలు, రైతాంగము, బీసీలు ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు చేవెళ్ల నుంచి అటు బీజేపీకి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇటు కాంగ్రెస్ కి రంజిత్ రెడ్డి ఉండగా, బలహీన వర్గాల నాయకుడు, 96 కులాల ఐక్యవేదిక పెట్టిన నాయకుడు, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. సో ఖచ్చితంగా చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలవాలి అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, నిజంగా చేవెళ్ల పార్లమెంట్ కూడా మొత్తం భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు కృషాంక్ అన్న చెప్పిండు, విన్నా నేను, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీలని, బీసీలని ఎట్లా అవమానిస్తున్నది అనేది, బట్టి విక్రమార్కని, కొండా సురేఖని ఎట్లా కింద కూర్చోబెట్టింది నేల మీద, యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా అనేది ఈరోజు చూస్తా ఉన్నాం. మాదిక సామాజిక వర్గానికి ఎట్లా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందనేది చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలు, రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలు ఈరోజు చేవెళ్లలో మరొకసారి బట్టబయలు చేయబోతున్నాం. కేసీఆర్ గారు చేవెళ్ల గడ్డ మీదుగా మొత్తం తెలంగాణకు కూడా మరొకసారి ఒక దశానిర్దేశం చేయబోతున్నారు. 10 సంవత్సరాల అభివృద్ధిని 100 రోజులలో నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అక్కడ ఎండగట్టబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వాణి, తెలంగాణ బలం, తెలంగాణ గళం, తెలంగాణ నినాదం మరొకసారి ఒక ప్రభంజనంలా చేవెళ్ల నుంచి వినపడబోతుంది. భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ గారు చేవెళ్ల నుంచి గెలవబోతున్నారు రాజేష్. రైట్, ఓకే. కృషాంక్ గారు, సో అంత ధీమా అనేది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఒక మెజారిటీ స్థానంలో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏ రకంగా పోరాడతారనేది ప్రజల గమనంలో ఉంది. అంటే గతంలో ఎట్లా చేశారు, ఉద్యమ సమయంలో ఎట్లా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీలుగా ఎట్లా ఫైట్ చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాబోయే రోజుల్లో కూడా ఎట్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తారు అన్న విశ్వాసంలో ప్రజానీకం ఉంది.
అంటే మీరు ఒకటి కేసీఆర్ గారు పంతా గమనిస్తే 2009 నుంచి 14 వరకు మొత్తం దేశం అందరు కూడా అపోజ్ చేస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళని చిన్న పెద్ద పార్టీ అందరినీ కూడా ఒకవైపు ఇటు ఉద్యమాలు చేస్తూ ఇంకోవైపు కన్సల్టేషన్స్ చేస్తూ అందరినీ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా ఒక ప్రెషర్గా చేసిరు కేసీఆర్ గారు. ఆ తర్వాత కూడా మీరు గమనిస్తే 2014 నుంచి మన మొన్నటి వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ పార్లమెంట్ అయినా మీరు గమనించండి, వారి డెవలప్మెంట్ మార్క్ ఉన్నది కదా. మొన్న విచిత్రం ఉన్నది, ఎందుకంటే శ్రీశైలం ఉన్నాడు కాబట్టి నేను అది చెప్తాను, అండ్ ఇవాళ చేవెళ్ళ సభ కూడా ఉన్నది కాబట్టి. రంజిత్ రెడ్డి గారు మొన్న మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఎప్పటి నుంచో కేసీఆర్ గారు దాని మీద పోరాటం చేస్తున్నారు. అసలు వాస్తవానికి దశాబ్దాల నుంచి పునర్విభజన చట్టంలో కూడా ఉన్నది. అది రాని పక్షంలో కేటీఆర్ గారు ఖుషి, కేసీఆర్ గారి టీఎస్ ఐపాస్ లాంటి పాలసీస్తోని మనము మేధా సర్వో వాళ్ళు అక్కడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అది అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా రంజిత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ ఖాతాలో క్రెడిట్లు వేయబట్టే అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కదా. సో ఇవాళ చేవెళ్ళ కానివ్వండి, వస్తున్న ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫాక్స్కాన్ అక్కడనే కదా వస్తున్నది కూడా. ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇవాళ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కేసీఆర్ గారు వచ్చి ఇట్లా సెగ్మెంట్ వైజ్ ఏమేమి తీసుకొని వచ్చినాను, ఫార్మాసిటీ చేస్తే దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, దాన్ని రద్దు చేసి దాన్ని మార్చేసే విధంగా మళ్ళీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు లాభం చేసుకోవాలి, ఒత్తిడి చేసుకోవాలి, ఆర్ ట్యాక్స్ రావాలి, రేవంత్ ట్యాక్స్ రావాలి, కమిషన్ రావాలి అనే విధంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు దాని విషయం మీద. ఈవెన్ ఇది ఒకటే కాదు, కొన్ని వేల ఎకరాల అటవీ ప్రాంగణాన్ని కూడా కాపాడినరు, ఆ గ్రీన్ స్పేస్ని కాపాడినరు. వాళ్ళ అక్కడనే వికారాబాదు ఆ అడవులను కూడా కాపాడిన పరిస్థితి రాగానే ఏం చేసిర్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆ నిర్ణయం కూడా ఈ చేవెళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది కాదా అడగండి మీరు. అక్కడ స్థానికుడు ఉన్నాడు, అక్కడ మనతో కూర్చొని ఉన్నారు శ్రీశైల్ గారు. మినీ ఊటీగా వికారాబాద్ ని ఏదైతే ప్రకటించారో దాదాపు 3000 ఎకరాలు, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పర్మిషన్ ఇవ్వడం, అంతకుముందు పర్మిషన్ శ్రీశైల్ రెడ్డి గారు ఈ విషయంలో స్థానికంగా ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక మంచి అటవీ ప్రాంతాన్ని దాన్ని మొత్తం తీసేయడం, దాన్ని మొత్తం ఎఫెక్ట్ కావడం అనేది ఇక్కడ ప్రజానికం కూడా ఎట్లా దీని గురించి చర్చించుకుంటున్నారు. రాజేష్ గారు, మా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ మా జిల్లాకు చెందిన వాళ్ళే. ఈ తెలంగాణ దౌర్భాగ్యము ఒకటి చరిత్రలో మనము చదువుకున్నాం. బీహార్ దుఃఖదాయని బ్రహ్మపుత్ర నది అని. అట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక దుఃఖదాయనిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఒక బంగారు పళ్ళెంలో బంగారు తెలంగాణని అప్పగిస్తే ఈరోజు మొత్తం సర్వనాశనం చేయడానికి కూర్చున్నారు. అదే ధోరణి మా జిల్లా మీద కూడా. మొత్తము వికారాబాద్ జిల్లా అంటే మూసీ నది పుట్టిన ప్రాంతము, పర్యావరణానికి సంబంధించి అన్ని రకాల వృక్షజాతులు, పక్షి జాతులు. అసలు ఒకప్పుడు వికారాబాద్ జిల్లాలో ఆ వాతావరణంలోనే రోగాలు తగ్గుతాయని టీబీ సెంటర్ ఉండే వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల మీద. అట్లాంటి వికారాబాద్ జిల్లాని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ రాడార్ కేంద్రం తీసుకొస్తానని చెప్పేసి దానికి ఈరోజు రేవంత్ రెడ్డి వంతబాడి పూర్తిగా మోడీ అడుగులకు మడుగులకు కంప్లీట్ గా ఎట్లాంటి విధానాలు అయితే తీసుకుంటుందో ఈరోజు వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. క్రిషాంక్ అన్న చెప్పినట్టుగా చేవెళ్లకు సంబంధించి, ఇప్పుడు చేవెళ్ళ అయినా వికారాబాద్ అయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే కాబట్టి గతంలో ఏం జరిగింది, 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 10 ఏళ్లలో చేసినవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో, ఇప్పుడు క్రిషాంక్ అన్న చెప్పినట్టుగా వాళ్ళ ఖాతాలో ఎట్లేసుకుంటున్నారు. నువ్వు వచ్చి 100 రోజులు కాలేదు 30,000 ఉద్యోగాలు ఇస్తున్నానని నువ్వు డాంబికాలు చెప్పుకుంటా ఉన్నావు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వికారాబాద్ ప్రజలు తిరగబడతారు. గతంలోనే నీకు ఒక బుద్ధి చెప్పిరు, కోడంగల్లో ఓడగొట్టిండ్రు, అయినా బుద్ధి రాలేదు. మల్కాజ్గిరికి వలసపోయినావు. ఈరోజు మళ్ళా మల్కాజ్గిరికి ఇంకో వలస నేతని తీసుకుపోయిన వాడికి సునీత మహేందర్ రెడ్డి గారిని, క్రిషాంక్ అన్న కూడా మల్కాజ్గిరి పార్లమెంట్కి చెందిన వారే. ఖచ్చితంగా ఆడ సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాను, వికారాబాద్ జిల్లాను, ఆ పట్నం కుటుంబం ఎట్లా అయితే వాళ్ళు తమ సొంత ఆస్తిగా భావించి వాడుకున్నారో ఖచ్చితంగా వాళ్ళని ఓడగొడతారు, అక్కడ ఓడగొడతారు. వికారాబాద్ జిల్లా తప్పకుండా థర్డ్ ప్లేస్ కాదు, డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడగొడతారు మల్కాజ్గిరి ప్రజలు. చాలా స్పష్టంగా అది క్లియర్ అయిపోయింది. ఒకటేందంటే వికారాబాద్ జిల్లా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి
రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ నుంచి కాదు మా జిల్లా నుంచి కూడా మేము తరిమేస్తాం ఖచ్చితంగా. నాకు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీగా చేసిన సీనియర్ నాయకుడు, నేను పదే పదే చాలా మందికో చెప్తున్నా, ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, పోయిన వారం కూడా చేసిండు. రేవంత్ రెడ్డి అంటోడు కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమేయడం కాదు, అసలు పాలిటిక్స్ నుంచే తరిమేయలే, సచ్ ఏ క్రిమినల్ హీజ్ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే నాయకుడు నాతో పర్సనల్ గా అన్నాడంటే ఎంత బాయిల్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా గమనించాలా రాజేష్ గారు. Right. ఖచ్చితంగా తెలంగాణని రక్షించుకోవాలా రేవంత్ రెడ్డి నుంచి అనేది మాత్రం స్పష్టంగా నా భావన. తెలంగాణ ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారని నేను రైట్. చివరిగా